హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, ఇటీవల ప్రధాని మోదీ వర్చువల్గా ఆవిష్కరించిన దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ఏది? సమాధానం డి, విక్రమ్-1. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1ను ఏ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసింది? సమాధానం సి, స్కైరూట్ ఏరోస్పేస్. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాదులో నిర్మించిన రాకెట్ ఉత్పత్తి క్యాంపస్ పేరు ఏమిటి? సమాధానం సి, ఇన్ఫినిటీ క్యాంపస్. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1కు ఎవరి పేరు పెట్టారు? సమాధానం సి, డాక్టర్ విక్రమ్ సారాభాయ్. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను ఎవరు స్థాపించారు? సమాధానం సి, మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు. భారతదేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి ఎవరు? సమాధానం సి, రంజినా సోనావానే. పురుషుల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంటులో ఛాంపియన్గా నిలిచిన క్రీడాకారుడు ఎవరు? సమాధానం డి, జెవోకిర్ చిందరోవ్. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన రాష్ట్రాలలో లేని రాష్ట్రం ఏది? సమాధానం డి, మహారాష్ట్ర. ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నిర్వహించే హక్కు ఏ రాజ్యాంగ సంస్థకు ఉంది? సమాధానం సి, భారత ఎన్నికల సంఘం ఈసీఐ. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సమాధానం సి, ఆర్టికల్ 326. భారతదేశ పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను ఏ చట్టం వివరిస్తుంది? సమాధానం సి, పౌరసత్వ చట్టం 1955. ఎన్నికల కమిషన్ నిర్వహణ, ఆదేశం మరియు నియంత్రణ అధికారాల గురించి తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? సమాధానం సి, ఆర్టికల్ 324 సెక్షన్ 1. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడం మరియు సమీక్షించడం వంటి ఈసీఐ చర్యలు ఏ చట్టం కింద నిర్వహించబడతాయి? సమాధానం సి, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950. ఆధార్ కార్డు అనేది పౌరసత్వ ధృవీకరణ కాకుండా ప్రధానంగా దేనికి రుజువుగా ఉపయోగపడుతుంది? సమాధానం బి, గుర్తింపు ధృవీకరణ ఐడి ప్రూఫ్. ఆధార్ కార్డును మానవతా దృక్పథంతో పొరుగు దేశాల అసంఘటిత కార్మికులకు ఇవ్వడం అనేది భారత రాజ్యాంగంలోని దేనిలో భాగం? సమాధానం బి, రాజ్యాంగ స్ఫూర్తి. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? సమాధానం సి, గవర్నర్. ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది? సమాధానం సి, ఆర్టికల్ 164 సెక్షన్ 1. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? సమాధానం సి, శాసనసభ. మంత్రిమండలి సమిష్టి బాధ్యత గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సమాధానం బి, ఆర్టికల్ 164 సెక్షన్ 2. ముఖ్యమంత్రి పదవీ కాలం గురించి రాజ్యాంగంలో ఏ విధంగా పేర్కొనబడింది? సమాధానం సి, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు. శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని ఆదేశించే అధికారం ఎవరికి ఉంది? సమాధానం బి, గవర్నర్. మెజారిటీని నిరూపించుకోవడానికి గవర్నర్ ఇచ్చే ఆదేశాన్ని ఏమని పిలుస్తారు? సమాధానం సి, ఫ్లోర్ టెస్ట్. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ప్రవేశపెట్టే తీర్మానం ఏది? సమాధానం సి, అవిశ్వాస తీర్మానం. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? సమాధానం బి, ఆర్టికల్ 356. పార్టీ ఫిరాయింపుల చట్టం భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ఉంది? సమాధానం సి, 10వ షెడ్యూల్లో ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? సమాధానం బి, 52వ సవరణ 1985. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా ఒక రాజకీయ పార్టీ విలీనం కావాలంటే కనీసం ఎంతమంది సభ్యులు మద్దతు తెలపాలి? సమాధానం సి, 2/3 వంతు. గవర్నర్ విచక్షణ అధికారం రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అని కోర్టు సమీక్షించే అధికారం దేనిని సూచిస్తుంది?
సమాధానం సి న్యాయ సమీక్ష. సుప్రీంకోర్టు తరచుగా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించడానికి ఉటంకించే ప్రముఖ కేసు ఏది? సమాధానం సి ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు దిత్వహ్ అని ఏ దేశం పేరు సూచించింది? సమాధానం డి యెమెన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు? సమాధానం డి యునెస్కో. క్వాంటం ఫ్యాబ్రికేషన్ కేంద్రాల ఏర్పాటుకు ఎంపిక చేయబడిన విద్యాసంస్థలలో లేనిది ఏది? సమాధానం బి ఐఐటి మద్రాస్. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949న ఆమోదించినప్పటికీ అది ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? సమాధానం బి జనవరి 26, 1950. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.